మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. చావా సినిమా మొత్తానికి చాలా మంట రేపింది. అది మతం నుంచి రాజకీయంలోకి ప్రవహించింది. దాని ప్రభావం ఇప్పుడు ప్రత్యక్షంగా మహారాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. సో దీని మీద చివరికి వాళ్ళు మా ఉద్దేశం ఎలాంటి మతోద్రేకాలని రెచ్చగొట్టడం కాదు, ఎవరిని ఉద్దేశించి తీసింది కాదని వాళ్ళు ఎంత చెప్పినా, ఏ భయాలైతే చాలామందికి ఉన్నాయో ఆ భయం ఇప్పుడు నిజమవుతున్నట్టుగా మహారాష్ట్రలో జరుగుతున్న ఘటనలు మనకి నిరూపిస్తున్నాయి. అక్కడ బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, అక్కడ ఛత్రపతి సంభాజీనగర్ నాగపూర్ దగ్గర అక్కడ ఉన్నటువంటి ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని చెప్పి ఆందోళన చేపట్టారు. ఇదంతా వ్యవహారం. సో ఆందోళన చేపట్టారు. సోమవారం వాళ్ళు ప్రదర్శనలు చేశారు అన్ని జిల్లాల్లోనూ. మంగళవారం నాడు వాళ్ళకి రిటాలియేషన్గా అటువైపు సామాజిక సముదాయం కొంచెం ప్రతీకారంగా వాళ్ళు కూడా ఏవో దాడులు చేశారనేటటువంటివి వార్తలు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది కేవలం మహారాష్ట్రకి లేదా ఔరంగజేబు సమాధికి పరిమితం అవుతుందా? ఇవాళ ఔరంగజేబు సమాధి అవుతుంది, రేపొద్దున షాజహాన్ కట్టించిన తాజ్మహల్ కావచ్చు, దేన్నైనా కూల్చేయాలని అనవచ్చు అనేటటువంటి భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది ఎటు వ్యాపిస్తుంది అనేటటువంటిది ఎక్కువగా లౌకికవాదులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పేపర్లో అన్నింటిలో కూడా చాలా వరకు ఎడిటోరియల్స్ వచ్చాయి. దీని మీద నా వ్యాఖ్య చేయడం కంటే, నేను నా అభిప్రాయాన్ని మీకు చెప్పడం కంటే, హిందూ పేపర్ ఎడిటోరియల్ ఇచ్చింది, ఆ ఎడిటోరియల్ని ఉన్నది ఉన్నట్టుగా మీకు ఈ హిందూ పేపర్ ఏం చెప్పింది ఏమిటి అనేటటువంటిది చెప్తా. యాజ్ ఇట్ ఈజ్గా చదువుతాను, దయచేసి వినండి. పాస్ట్ యాజ్ ఏ ప్రిల్యూడ్, నాగపూర్ riots saw the use of a medieval trope to polarize people. సో మధ్యయుగాల నాటి వీటినన్నిటినీ కూడా పీపుల్ని పోలరైజ్ చేయడం కోసం, ప్రజల్ని, అంటే ఒక సముదాయానికి మరొక సముదాయానికి మధ్య ఘర్షణ వాతావరణాన్ని ఏర్పరిచి ప్రజల్ని సమీకరించుకునేటటువంటి, అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు ఇక్కడ జరుగుతున్నాయి ఇంకా కూడా అని చెప్పి మధ్యయుగాల నాటి చరిత్రను వాడుకొని. సో డైరెక్ట్గా నేను నా అభిప్రాయం, నా ఇంటర్ప్రిటేషన్ ఏమి లేకుండా మీకు ఇది చదివి వినిపించాలి ఈ వీడియోలో అని చెప్పేసి, మిత్రులారా స్పీడ్గా చదివేస్తాను. ఎడిటోరియల్లో ఏం రాశారో మనకు అర్థమవుతుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ అల్లరి, ఏ అలజడి, ఏ ఆందోళన, ఏ హింసాకాండ ఏది కూడా దానంతటా అది ఉత్పన్నం కాదు. దాని వెనక ఈ దేశంలో ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాలతో కూడినటువంటి చరిత్ర ఒకటి ఉంటుంది, ఒక నేపథ్యం ఉంటుందన్నమాట. రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయి. వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇట్లాంటివి ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇది చూడండి, ఎడిటోరియల్ స్టార్టింగ్లో ఏం చెప్పారంటే, దేర్ ఈజ్ యాంపుల్ ఎంపెరికల్ evidence that riots in India are often orchestrated by vested interests and are not spontaneous eruptions of social tensions. ఏదో స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఎరప్ట్ అయినటువంటి సోషల్ టెన్షన్స్ కాదు, వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ దీని వెనక ఉంటాయిరా నాయన. ఇండియాలో ఎప్పుడు జరిగినా ఇది కొన్ని స్వార్థ శక్తులు చేసేటటువంటి రాజకీయపు దురుద్దేశాలు కొన్ని ఉంటాయి. ఇట్ వుడ్ దేర్ఫోర్ బీ inaccurate to attribute the violence in Nagpur, which left dozens injured, solely to rumor mongering or impulsive reactions. ఏవో కొన్ని వదంతుల వల్ల, రూమర్స్ వల్ల ఇవి జరిగినాయి అని చెప్పడానికి, నాగపూర్లో జరిగినటువంటి ఈ ఘటనలన్నీ చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కానీ, ఉప ముఖ్యమంత్రి షిండే కానీ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారా అంటే, ఆందోళనలు జరిగాయి, నిరసన ప్రదర్శనలు జరిగాయి, అదంతా ఓకే, కానీ దాని తర్వాత జరిగినటువంటి ఘటనలన్నీ కూడా చాలా ప్రీ ప్లాన్డ్గా జరిగాయని చెప్తున్నారనమాట. ఎందుకంటే అంతకుముందు విశ్వ హిందూ పరిషత్గా బజరంగ దళ్ చేసినటువంటివి ప్రీ ప్లాన్డ్ కాదు, అది ఏం కాదు. ఆ తర్వాత జరిగినవి ప్రీ ప్లాన్డ్ అని చెప్పేసి
అక్కడ చాదర్ తగలబెట్టారు. ఒక మతపరమైనటువంటి పవిత్రమైనదిగా భావించేటటువంటిది, ఇవన్నీ కూడా వీడియోస్ వైరల్ అయినాయి. అవన్నీ కూడా అందుకని ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏమిటంటే అవేవో రూమర్స్తో వచ్చేటటువంటి వ్యవహారం కాదు, ఇదంతా కూడా పకడ్బందీగా జరిగిందే అనేటటువంటిది చెప్తూ, ఫర్ డేస్ సిన్స్ ద బడ్జెట్ సెషన్ బిగాన్ ఆన్ March 3 in Maharashtra, the ruling right-wing parties have persistently invoked the legacy of Mughal Emperor Aurangzeb as a political talking point. ఇక్కడ చూడండి, చావా సినిమా వచ్చింది, దాని తర్వాత వచ్చినటువంటి రిపర్కషన్స్ ఇవి కాదు. అసలు బడ్జెట్ సమావేశం మార్చి 3వ తేదీన సమావేశం మొదలైతే అక్కడ చర్చించాల్సినటువంటి ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఔరంగజేబు చుట్టూ తిరిగింది. అక్కడ ఔరంగజేబే చాలా డిస్కషన్ పాయింట్గా మారాడు అక్కడ అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ మళ్ళీ సమాజ్వాదీ ఎమ్మెల్యే ఆయన అక్కడ ఔరంగజేబు గురించి పొగడము, ఆయన రూలింగ్లో మంచి జరిగింది, అది జరిగింది, అది అనడం, ఇదంతా కూడా అటు చుట్టూ కథ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశం చర్చ ఏమో వేరే వైపు జరిగింది అని ఇక్కడ చెప్తున్నారు ఎడిటోరియల్లో అనమాట. ద మిడీవల్ రూలర్ రిమైన్స్ ఏ రికరింగ్ సబ్జెక్ట్ ఇన్ కంటెంపరీ పొలిటికల్ డిస్కోర్స్, నాట్ ఓన్లీ హైలైట్స్ ద మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ ఆఫ్ ద గవర్నెన్స్ బట్ ఆల్సో రైజెస్ సస్పిషన్స్ దట్ దీస్ కాంట్రవర్సీస్ ఆర్ బీయింగ్ డెలిబరేట్లీ మ్యానుఫ్యాక్చర్డ్ టు డిస్ట్రాక్ట్ ఫ్రమ్ ప్రెస్సింగ్ లైవ్లీహుడ్ ఇష్యూస్. ఇదేదో అనుకోకుండా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు, ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించడానికి డెలిబరేట్గా ఇట్లాంటివి జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ ఎడిటోరియల్లో చెప్పారనమాట. ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం పరిపాలన చేసినటువంటి ఔరంగజేబుని ఇక్కడికి తీసుకురావడం అనేటటువంటి. ద ఎవిడెన్స్ సపోర్ట్స్ దిస్ వ్యూ. Maharashtra, its rural regions in particular, is grappling with inflation, farmer suicides and economic distress. ఆర్థిక సంక్షోభంతో ఉంది. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అనేవి చాలా తీవ్రమైన ఆందోళన కలిగించేటటువంటివి, ద్రవ్యోల్బణం అనేటటువంటిది. ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టి ఔరంగజేబు గురించి చర్చించడం ఏంటి, ఒక సినిమాని పట్టుకొని, అది కూడా ఆ సినిమా కూడా ఒక నవల ఆధారంగా తీసినటువంటి సినిమాని. సరే, అది పాయింట్ అట్లా పెట్టండి. ఇక్కడ ఇది చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ ఉన్నాయి అసలు సమస్యలు, వీటి గురించి వదిలేశారు. ఎట్ ఇన్స్టెడ్ ఆఫ్ అడ్రస్సింగ్ దీస్ అర్జెంట్ కన్సర్న్స్, ద పొలిటికల్ మెషినరీ అపియర్స్ ఫోకస్డ్ ఆన్ స్పోకింగ్ పబ్లిక్ discord through inflammatory rhetoric, manipulating communal loyalties for electoral gains. అది రాజకీయ ప్రయోజనాలని ఉద్దేశించి, రాజకీయ ప్రయోజనాల కోసమే వీళ్ళు ఈ విధమైనటువంటి డైవర్టింగ్ పాలిటిక్స్, డిస్ట్రాక్టింగ్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ చెబుతూ, దీస్ టాక్టిక్స్ వర్ ఎవిడెంట్ డ్యూరింగ్ ద రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్ క్యాంపెయిన్. చావా సినిమా కంటే ముందు ఎప్పుడో జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్లోనే ఔరంగజేబు ఒక ఓట్ బ్యాంక్ పాయింట్గా అక్కడ మారాడని చెప్పేసి ఇక్కడ వీళ్ళు గుర్తు చేస్తున్నారు ఎడిటోరియల్లో. దీస్ టాక్టిక్స్ వర్ ఎవిడెంట్ డ్యూరింగ్ ద రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ క్యాంపెయిన్ వేర్ ప్రామినెంట్ లీడర్స్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ అండ్ ఇట్స్ allies repeatedly invoked Aurangzeb as a campaign issue. ఎప్పుడో చావా సినిమా కంటే ముందు మహారాష్ట్రలో అసెంబ్లీలో జరిగినప్పుడే ఔరంగజేబే ఒక ఎలక్షన్ ఇష్యూగా మార్చి చాలామంది బీజేపీ నాయకులు ప్రచారం చేశారని చెప్పేసి ఇక్కడ ఈ ఎడిటోరియల్లో మనకి గుర్తు చేస్తున్నారనమాట. సో ద ఇంటెంట్ బిహైండ్ దిస్ రెటరిక్ వాజ్ క్లియర్. సో ఈ విధమైనటువంటి ఈ ప్రచారము, ఈ విధమైనటువంటి ఈ రాజకీయ నేపథ్యము వీళ్ళు కావాలని చేస్తున్నటువంటిది, దాంట్లో మనకి ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటయ్యా అంటే, ఇది ఎడిటోరియల్లో చెప్పింది, ఏ డాగ్ విసిల్ డిసైన్డ్ టు మొబలైజ్ ద మెజారిటీ కమ్యూనిటీ బై కాస్టింగ్ ముస్లిమ్స్ యాజ్ ఇన్హెరిటర్స్ ఆఫ్ ఏ లాంగ్ డెడ్ రూలర్స్ లెగసీ. ఇది అసలు పాయింట్. ఇప్పుడు 300 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక చక్రవర్తి, ఆయన లెగసీకి చెందినటువంటి మతస్థులు వాళ్ళని టార్గెట్ చేసి
వాళ్ళకి వ్యతిరేకంగా మెజారిటీ మతస్థుల్ని పోలరైజ్ చేయడం అనేటటువంటి దానికోసమే ఇదంతా జరుగుతుంది అనేది మనకు స్పష్టమవుతుంది. రీసెర్చ్ ఇండికేట్స్ దట్, ఇక్కడ ఒక మంచి మాట చెప్పారండి, రీసెర్చ్ ఇండికేట్స్ దట్ రయట్స్ ఆర్ less likely to occur in societies where interfaith civic engagement is strong. Very, very good point. ఎక్కడైతే మతాల మధ్య సామరస్యపూర్వకమైనటువంటి శాంతిపూర్వకమైనటువంటి వాతావరణం స్ట్రాంగ్గా ఉంటుందో ఇలాంటి అల్లర్లు, ఇలాంటి ఆందోళనలు, ఇలాంటివి జరగవు. ఇలాంటి హింసాకాండలు చాలా రేరుగా జరుగుతాయి. అంటే ఇక్కడ లేదు. అంటే మతాల మధ్య సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పాలి, దాన్ని బలంగా నెలకొల్పాలి అనేటటువంటి బలమైన సంకల్పం మన రాజకీయ నాయకులకు లేకపోవడం వల్లే ఆ దౌర్భాగ్యంతో ఇట్లాంటివి జరుగుతున్నారని ఆయన అని వీళ్ళు ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ద ఫ్యాక్ట్ దట్ రయట్స్ ఎరప్డ్ ఇన్ నాగపూర్, ఎ సిటీ విత్ significant political and historical importance, stands an indictment of the ruling establishment. ఇది ఇప్పుడు నాగపూర్లో జరిగినటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి ఘటన ఏదైతే ఉందో ఇది ఈ మహారాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులకు ఒక చెంపదెబ్బ లాంటిది అని చెప్తూ చావా సినిమా గురించి చెప్పాడు. చావా సినిమాలో ఏమిటి, అక్కడ మరాఠాలకు నేతృత్వం వహించేటటువంటి సంభాజీ మహారాజ్కి లేదా సంభాజీ మహారాజ్ నేతృత్వంలో ఉన్నటువంటి మరాఠాలకి లేదా మరాఠాలకి అలాగే ఔరంగజేబు నేతృత్వంలోని మొఘలులకు మధ్య ఉన్నటువంటి ఘర్షణను అక్కడ చూపించారు. ఆయన హిందూ నాయకుడిగా, ఈయన ముస్లిం నాయకుడిగా చూపించారు. ఇదంతా ఓకే. కానీ దీన్ని అక్కడ చీఫ్ మినిస్టర్ ఫడ్నవీస్ ఏం చెప్తున్నాడయ్యా అంటే, however, Chief Minister Devendra Fadnavis assertion that film's popularity triggered the unrest is a convenient deflection. ఆ ఫిల్మ్ యొక్క పాపులారిటీయే ఇదంతా ట్రిగ్గర్ చేసింది అని చెప్పి అవి ఏవో చెప్తున్నారు. కన్వీనియంట్గా తప్పించుకునే వ్యవహారం, కానీ ఇదంతా ఏమీ కాదు అని చెప్తూ మొత్తానికి దీని వెనక అక్కడ రోలర్స్ ఏ విధమైనటువంటి ఆ రెటరిక్ అనేటటువంటి వాతావరణాన్ని వాళ్ళు బిల్డప్ చేశారో దాని రిఫ్లెక్షనే ఇది అని చెప్పేసి మనకి అర్థమవుతుందని చెప్పి వీళ్ళు ఈ ఎడిటోరియల్లో చెప్తూ, ఫర్ మహారాష్ట్ర టు రిగైన్ ఇట్స్ స్టేచర్ యాజ్ ఎ లీడర్ ఇన్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్, ఇట్స్ గవర్నమెంట్ మస్ట్ షిఫ్ట్ ఫోకస్ ఫ్రమ్ డివైసివ్ నెరేటివ్స్ టు రియల్ సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్. ఇప్పుడు మహారాష్ట్ర ఎదుర్కొంటున్నటువంటి ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ నుంచి రాష్ట్రం బయటపడాలంటే తప్పనిసరిగా ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి రాజకీయాల నుంచి వీళ్ళు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీదకి దృష్టి మళ్లిస్తే అప్పుడు రాష్ట్రం కుదుట పడుతుంది, శాంతి పడుతుంది నాయన అని చెప్పి ఒక సందేశం కూడా ఈ ఎడిటోరియల్లో ఇచ్చారు. అలాగే సివిల్ సొసైటీ కూడా must push back against communal forces attempting to exploit historical figures for cynical political ends. సివిల్ సొసైటీ కూడా ఒక మంచి సందేశం ఇందులో ఎడిటోరియల్ ఇచ్చారు. ఏమిటంటే మనందరం కూడా ఎవరైతే తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇట్లాంటివి చేస్తారో, ఈ కమ్యూనల్ టెన్షన్స్ని రెచ్చగొడతారో వాళ్ళని తరిమి కొట్టండి, వాళ్ళని మీ దరిదాపుల్లోకి రానివ్వకండి అని చెప్పినటువంటి గొప్ప సందేశాత్మకంగా ఈ ఎడిటోరియల్ ఉంది. అందుకని ఈ ఎడిటోరియల్ని మాత్రమే మీకు చదివి వినిపించాను. ఇక్కడ మధ్యలో నా వ్యాఖ్యానం ఏమీ లేదు. ఇది మిత్రులారా, అంటే ఈ దేశంలో ఎప్పుడు ఏం జరిగినా, ఎలాంటి మత ఘర్షణలు జరిగినా, ఏం జరిగినా అవి స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఏవో కొందరు గ్రూపులు వచ్చి చేస్తున్నవి కాదు. దాని వెనక మన నాయకులు చేసేటటువంటి ఉద్దేశపూర్వకంగా స్వప్రయోజనాల కోసం చేసేటటువంటి కొన్ని పనులు, మాటలు, వ్యాఖ్యలు, ప్రసంగాలు అన్నీ కూడా పనిచేస్తాయన్నమాట. సో ఇట్లాంటి వాతావరణాన్ని మళ్ళీ మామూలుగా నార్మల్సీకి తీసుకురావడానికి నాయకులందరూ కూడా తాము చేసిన తప్పులు ఒప్పుకొని లేదా ఒప్పుకోని అవసరం లేదు, వాటిని పక్కన పెట్టి ఇప్పుడు శాంతిని, సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ఏం చేయాలని ఆలోచిస్తే మంచిది. లేకపోతే ఈ అగ్గి మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వెళ్ళొచ్చు, యూపీ వెళ్ళొచ్చు, ఎంపీ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఔరంగజేబు సమాధి నుంచి మంట తాజ్మహల్ దాకా ప్రవహించవచ్చు. ఇది మిత్రులారా, జరిగినది వాస్తవం మనకు తెలుసు, జరుగుతున్నది ఏమిటో మనకు తెలుసు.
పెద్దలు ఇట్లాంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు కానీ మేధావులు కానీ చెబుతున్నటువంటి బుద్ధులు ఏమిటో మనం గమనించుకొని మన నాయకులు అర్థం చేసుకొని నడుచుకుంటే దేశాన్ని కాపాడుకుంటాం, లేకపోతే ఇది తగలబడుతుంది ఇలాగే. ఇది మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.